తెలివైన కూరగాయల వ్యాపారం. పక్షుల గ్రామంలోని సంతలో ప్రతిరోజు ఉదయం ఒకటే సందడి. కాని ఆ సందడంతా సంత మధ్యలో ఉన్న చిచ్చుకాకి కొట్టు దగ్గరే ఉండేది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి కూరగాయల వ్యాపారం చేసేది. కాని ఆమెది వ్యాపారం కాదు, దగ. నిన్నటివి మొన్నటివి వాడిపోయిన కూరగాయలను కూడా అందమైన ఆకుల్లో చుట్టి తాజాగా తెచ్చినవి, కొండమీద నుండి కొనుక్కొచ్చినవి అని అబద్ధాలు చెప్పి మరీ ఎక్కువ ధరలకు అమ్మేది. ఆ సంతలో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా తుని పిచ్చుక తన చిన్న బుట్టతో కూర్చునేది. ఆమె తన పెరటి తోటలో పండించిన కొద్దిపాటి తాజాగా ఉన్న కూరగాయలను అమ్మాలని చూసేది. కాని ఆమె నిజాయితీకి ఎవరూ విలువనిచ్చేవారే కాదు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి రండి రండి, తాజా తాజా వంకాయలు, కొండ దొండకాయలు నా దగ్గర కొంటే మీ ఇల్లు గుమగుమలాడిపోతుంది. ఏమిటి చిచ్చు ఈరోజు వంకాయలు? నిన్నటివే కదా ఇవి, కొంచెం వాడిపోయినట్టున్నవే. అయ్యో లోసి గారు, మీ కళ్ళకేమైనా పొరకమ్మిందా? ఇవి ఇప్పుడే చెట్టు నుండి కోసినవి. ఆ మంచు చుక్కలు ఇంకా ఆరనేలేదు, అందుకే అలా మెరుస్తున్నాయి. మీరు తీసుకోండి, మీకు 10 రూపాయలు తగ్గిస్తానులే. సరేలే ఇవ్వు. ఈ తతంగమంతా దూరంగా కూర్చున్న తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక చూస్తూనే ఉన్నారు. బుజ్జి పిచ్చుక విసుగ్గా, అమ్మా చూసావా, ఆ చిచ్చు అత్త ఎలా అబద్ధాలు చెప్పి అమ్ముతుందో? మన దగ్గర ఇంత తాజాగా ఉన్న ఒక్కరైనా వస్తున్నారా? మనం ఉదయం నుండి 1 రూపాయి కూడా సంపాదించలేదు. నాకు ఆకలిస్తోంది. తుని పిచ్చుక నిట్టూర్చుతూ, ఏం చేస్తాంలే బుజ్జి, మనకు అబద్ధాలు చెప్పడం రాదు కదా, ఉన్నదేదో నిజాయితీగా అమ్ముదాం, ఎవరైనా వస్తారులే. ఎవరు రారమ్మా, ఆ చిచ్చు అత్త కొంటు ముందు మన కొంటు వినిపించడం లేదు. పైగా అందరికి ఆమె దగ్గర కొన్ని అలవాటైపోయింది. మనం ఈ వ్యాపారం ఆపేసి మళ్ళీ పొలం పనులకు వెళ్ళటమే నయము. తుని పిచ్చుక బాధగా, అలా అనకపోచ్చి, ఈ వ్యాపారం కోసమే కదా ఉన్న పొలం కూడా కౌలుకిచ్చాను, ఏదో ఒకటి చేసి మనం నిలదొక్కుకోవాలి. అప్పుడే ఊరి పెద్ద మహీగ్రద్ద గారు చేతిలో సంచి పట్టుకొని అతి కష్టం మీద నడుచుకుంటూ సంతకొస్తూ ఉన్నారు. ఆమె వయసు పైబడడంతో సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆమె నేరుగా చిచ్చుకాకి కొట్టు దగ్గరికే వెళ్లారు. ఏమి చిచ్చు, కాస్త మంచి బెండకాయలున్నాయా? మోకాళ్ళ నొప్పులకు మంచిదంట కదా. ఉన్నాయి మహి గారు, ఇవిగోండి లేతవి, మీకోసమే దాచిపెట్టాను అంటూ పక్కన పడేసిన వాడిపోయిన బెండకాయలను తీసి సంచిలో వెయ్యబోయింది. మహీగ్రద్ద కోపంగా, ఆగు, అవేంటి ముదిరిపోయి నార పీచుల్లా ఉన్నాయి, నన్నే మోసం చేద్దామని చూస్తావా? నీ దగ్గర ఎప్పుడూ ఇంతే, అంతా మోసం. అయ్యయ్యో మహిగారు, ముదిరిపోయినవా? నాకు తెలియలేదండి. ఈ చిన్నోగాడు అన్ని కలిపేశాడు. సరేలే, మీకు నచ్చకపోతే మానేయండి, నా వ్యాపారం చెడగొట్టకండి. మహీగ్రద్ద విసుక్కుంటూ తుని పిచ్చుక వైపు వచ్చింది. తుని బుట్టలో ఉన్న తాజా బెండకాయలను చూసి మురిసిపోయింది. అమ్మయ్యా తుని, నీ దగ్గరైనా మంచి కూరగాయలు దొరికాయి, ఇవిగో ఈ 1/2 కేజీ ఇవ్వు. కానీ రోజు ఈ సంతకొచ్చి కొనాలంటే నా వల్ల కావడం లేదు తల్లి, కాళ్ళు నొప్పులు. ఈ చిచ్చు ఏమో మంచివివ్వదు, ఏం చెయ్యాలో ఏంటో. అయ్యో అవునా మహిగారు, మీలాంటి పెద్దవాళ్లకు ఎంత కష్టమో కదా. ఇదిగోండి, ఈ టొమాటాలు కూడా తీసుకోండి, నా వంతుగా ఉచితంగా ఇస్తున్నాను. చల్లగా ఉండు తల్లి అని దీవించి ఆ సంచిని మొయ్యలేక తీసుకుని వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కాసేపటికి చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకని ఎత్తుకుని పరుగు పరుగున వచ్చింది. అమ్మో తుని, త్వరగా 1 కేజీ బంగాళదుంపలివ్వు, ఇంట్లో వంట మొదలు పెట్టాను. అప్పుడే గుర్తొచ్చింది దుంపలు లేవని. ఈ బన్నుగాడేమో ఏడుస్తూ సతాయిస్తున్నాడు. వీణ్ణెత్తుకుని రోజు సంతకు రావడం నా వల్ల కావడం లేదు. అయ్యో చోటు, నీకు కూడా కష్టమే కదా, ఇదిగో త్వరగా తీసుకో. ఆ ఇద్దరి మాటలు తుని పిచ్చుక మెదడులో గట్టిగా నాటుకున్నాయి. అవును మహీగారు, చోటు లాంటి వాళ్ళు ఎంతో మంది ఊర్లో ఉన్నారు, వాళ్లకు సంతకు రావాలంటేనే పెద్ద పని. కానీ చిచ్చు మాత్రం వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేస్తుంది. నేనెందుకు వీళ్లకు సహాయం చేయకూడదు? ఆ రోజు సాయంత్రం సంత మూసేసి ఇంటికెళ్ళాక తుని పిచ్చుక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటమ్మా, ఇంకా చిచ్చు అట్టు గురించి ఆలోచిస్తున్నావా? వదిలే, మనం రేపటి నుండి ఈ వ్యాపారం వద్దు. నాకైతే ఈ సంతలో కూర్చోవడం అసలు నచ్చడం లేదు. తుని పిచ్చుక ముఖంలో ఒక కొత్త వెలుగుతో, లేదు పుచ్చి, మనం వ్యాపారం ఆపడం లేదు, మనం వ్యాపారం చేసే విధానాన్ని మారుస్తున్నాం. అర్థం కాలేదమ్మా, విధానం మార్చడం ఏంటి? బుజ్జి, మనం ఇకపై సంతలో కూరగాయలు అమ్మద్దు. బుజ్జి పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, మంచి నిర్ణయం తీసుకున్నావు. పద
హాయిగా టీవీ చూద్దాం. ఆగు తల్లి, మొత్తం విను. మనం సంతలో అమ్మొద్దు, కానీ మనం వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి అమ్ముదాం. ఏంటి? ఇంటింటికి తిరుగుతూ అమ్ముతామా? కూరగాయలు కూరగాయలు అని అరుచుకుంటూ వెళ్ళాలా? ఛీ, నా వల్ల కాదు. అది ఇంకా సిగ్గుచేటు. తుని పిచ్చుక నవ్వుతూ, అలా కాదు బుజ్జి, నా ప్లాన్ వేరు. మనం కూరగాయల బుట్ట వ్యాపారం మొదలు పెడదాం. కూరగాయల పుట్ట అదెలా ఉంటుంది? చాలా సులువు. మనం ముందుగా మహి గారు, చోటు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క వేద్దాం. వాళ్లకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేం కావాలో అడిగి ఒక లిస్టు తీసుకుందాం. మనం ప్రతి శనివారం వాళ్ళకు కావలసిన తాజా కూరగాయలన్నీ ఒక అందమైన బుట్టలో సర్ది వాళ్ళ ఇంటికే నేరుగా డెలివరీ ఇద్దాం. వావ్, అమ్మా, ఇది భలే ఉందే. హోమ్ డెలివరీ అన్నమాట. పట్నంలో కుహుపట్టు వాళ్ళు చేస్తారట. మనం కూడా చేద్దామా? అవును. మనం తాజా కూరగాయలను పొలం నుండి నేరుగా తెచ్చి శుభ్రం చేసి బొట్టులో పెట్టి ఇద్దాం. వాళ్లకు సంతకొచ్చే పని తప్పుతుంది, తాజా కూరగాయలు దొరుకుతాయి. మనం అడిగిన దానికంటే 2 రూపాయలు ఎక్కువే ఇస్తారు. మరి కూరగాయలు ఎక్కడి నుండి తెస్తాం? మన పెరట్లో కొన్ని కదా ఉన్నాయి. అందుకే కదా తెలివి వాడాలి. మనం పక్క ఊరి రైతుల దగ్గరకు నేరుగా వెళ్లి వాళ్ల పొలంలో పండిన తాజా కూరగాయలను సంత కంటే తక్కువ ధరకే కొందాం. దళారులకు ఇచ్చే డబ్బు మనకు మిగులుతుంది కదా. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా, నువ్వు సూపర్. ఈ ఐడియా భలే ఉంది. చిచ్చు అట్టుకు దిమ్మ తిరిగిపోతుంది. అవును, కానీ ఈ పనికి చాలా కష్టం ఉంది. నువ్వు నాకు సాయం చేయాలి. ముఖ్యంగా బుట్టలు సర్దడంలో, లెక్కలు చూసుకోవడంలో. ఓకే అమ్మా, డీల్. కానీ నాకు ప్రతి డెలివరీకి ఒక చాక్లెట్ కావాలి. తుని పిచ్చుక నవ్వుతూ, సరే తల్లి, ముందు పని మొదలు పెడదాం పదా. ఇక మరుసటి రోజు తుని పిచ్చుక తన ప్లాన్ ను అమలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా మహిగ్రద్ద గారి ఇంటికి వెళ్ళింది. మహిగారు, మీకోసమే వచ్చాను. ఏంటమ్మా తుని, మళ్ళీ సంతలో ఆ చిచ్చు ఏదైనా గొడవ చేసిందా? లేదు మహిగారు, నేను మీకోసం ఒక కొత్త సేవ మొదలు పెట్టాను. మీరికపై కూరగాయల కోసం సంతకు రావాల్సిన పనే లేదు. మీకు వారానికి సరిపడా కూరగాయలు ఏమేం కావాలో చెబితే నేనే తాజావి ఏరి శుభ్రం చేసి ప్రతి శనివారం మీ ఇంటికే బుట్టలో పంపిస్తాను. మహిగ్రద్ద ఆశ్చర్యంగా, ఏంటి తుని, నిజంగానా? ఇంటికి పంపిస్తావా? ఇది చాలా మంచి ఆలోచన తల్లి. నాకు సంతకొచ్చి ఆ చిచ్చుతో గొడవ పడే ఓపిక లేదు. రోజు పప్పు చారే తింటున్నారు. నాకు వారానికి 2 కేజీల వంకాయలు, కేజీ బెండకాయలు, టమోటాలు అన్ని నువ్వే తీసుకురా తల్లి. ఇదిగో ముందుగానే డబ్బులు తీసుకో. వద్దు మహిగారు, సరుకులు ఇచ్చాకే డబ్బులు తీసుకుంటాను. నా కూరగాయలు మీకు నచ్చకపోతే డబ్బులు ఇవ్వక్కర్లేదు. తుని నిజాయితీకి మహిగ్రద్ద మురిసిపోయింది. ఆ తర్వాత తుని చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు, నీకు శుభవార్త. నువ్వికపై పన్ను కార్డుని ఎత్తుకుని సంతకు పరుగెత్తక్కర్లేదు. తుని కూరగాయల బుట్ట వచ్చేసింది. తుని తన ప్లాన్ చెప్పగానే చోటు చిలుక ఆనందంతో ఎగిరి గంతేసింది. అమ్మయ్యా తుని, నువ్వు నా దేవుడిలా వచ్చావు. ఈ పండుగాడి అల్లరితో నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. నాకు ఒక బుట్ట రాసి అందులో బంగాళదుంపలు, క్యారెట్లు కొంచెం ఎక్కువ మా వాడికి ఇష్టం. అలా తుని పిచ్చుక ఒక్క రోజులోనే 20 ఇళ్లకు పైగా ఆర్డర్లు సంపాదించింది. ఆమె పక్క ఊరికి వెళ్లి రైతులతో మాట్లాడి తాజా కూరగాయలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. శనివారం రోజున తుని పుచ్చి కలిసి రాత్రంతా కూర్చుని అందమైన వెదురు బుట్టల్లో కూరగాయలను చక్కగా సర్దారు. అమ్మా, ఈ బుట్టలు ఎంత బాగున్నాయో. పైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు పెడితే ఇంకా అందంగా ఉంటాయి. మంచి ఆలోచన పుచ్చి, అలాగే చేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం తుని పుచ్చి కలిసి ఆ బుట్టలను డెలివరీ చేయడం మొదలు పెట్టారు. మహిగ్రద్ద బుట్టను చూసి, అబ్బా, ఎంత తాజాగా ఉన్నాయో, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నాయి. తుని, నువ్వు నా కష్టాన్ని తీర్చావు తల్లి. వావ్ తుని, బుట్ట చాలా బాగుంది. ఇందులో నేను అడిగినవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో నీ డబ్బులు, ఇంకా ఈ 10 రూపాయలు బహుమానంగా ఉంచుకో. తుని పిచ్చుక వ్యాపారం మొదటి రోజు నుండే లాభాల బాట పట్టింది. ఇదంతా సంతలో కూర్చొని ఈగలు తోలుకుంటున్న చిచ్చుకాకి తెలిసింది. సంతకు ఎవరూ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఒరే చిన్నగా, ఈ రోజు సంతకు ఎవరు రావడం లేదేంటి? ఈ మహి గాని, చోటు గాని రాలేదు. వాళ్ళంతా ఏమయ్యారు? చిన్నుకాకి ఆడుకుంటూ, అమ్మో, నీకు తెలీదా? వాళ్ళందరికీ తుని అత్త ఇంటికే కూరగాయలు పంపిస్తోందట. కూరగాయలు బుట్టట. వాళ్ళు కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయట. బన్నుగాడు చెప్పాడు. చిచ్చుకాకి కోపంతో మండిపోతూ, ఏంటి, ఇంటికే పంపిస్తోందా? నా వ్యాపారానికి దెబ్బ తీయడానికి ఆ తుని ఎంత పెద్ద ప్లాన్ వేసింది. దొంగ, నా కస్టమర్లందరినీ లాగేసుకుంది. నేను ఊరుకోరు.
చిచ్చుకాకి వెంటనే తుని పిచ్చుక ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. ఏ తుని, ఎంత ధైర్యం నీకు? నా కడుపు కొడతావా? నా కస్టమర్లు అందరి ఇంటికి వెళ్ళి అమ్ముతున్నావా? ఇది వ్యాపారం ధర్మం కాదు. నువ్వు సంతకొచ్చి నాతో పోటీ పడు. తుని పిచ్చుక శాంతంగా, చిచ్చు, నేనెవర్ని మోసం చేయడం లేదు. నేను కష్టపడుతున్నాను, తెలివిగా వ్యాపారం చేస్తున్నాను. నీలాగా వాడిపోయిన కూరగాయలను అమ్మి ప్రజలను మోసం చేయడం లేదు. నువ్వు కూడా తాజా కూరగాయలమ్ము, నీ దగ్గరికి కూడా వస్తారు. నా దగ్గర తాజావే ఉన్నాయి, కానీ ఈ జనాలకి కళ్ళు లేవు. సరేలే, నువ్వేంటింటికి అమ్ముతావు కదా, నేను కూడా అమ్ముతాను. నీకంటే తక్కువ ధరకే అమ్ముతాను. నా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తావా? ఇక చిచ్చుకాకి కూడా హోమ్ డెలివరీ మొదలుపెట్టింది. కాని ఆమె బద్ధకం మారలేదు, ఆమె బుద్ధి కూడా మారలేదు. చిచ్చుకాకి ఒక ఇంటికెళ్ళి, ఇదిగో లూసీ, నీకోసం కూరగాయలు తెచ్చాను. కేవలం 100 రూపాయలే. లూసి పౌరం బుట్ట తెరిచి చూసి, చీ చిచ్చు, అవే వాడిపోయిన వంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు. వీటిని నా ఇంటికి తెచ్చి అమ్ముతున్నావా? పైగా తుని బుట్టలో సగానికి సగం కూడా లేవు నీ దగ్గర. నాకొద్దు, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు. తుని దగ్గరే నాకు నమ్మకం. చిచ్చుకాకి వ్యాపారం మొదటి రోజునే బెడిసికొట్టింది. ఆమె దగ్గర ఎవరూ కూరగాయలు కొనలేదు. మరోవైపు తుని పిచ్చుక వ్యాపారం రోజురోజుకి పెరిగిపోయింది. ఆమె ఇప్పుడు పక్క ఊళ్లకు కూడా డెలివరీ ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత చిచ్చుకాకి తన కొట్టు మూసేసి దిగులుగా కూర్చుంది. ఆమె దగ్గరున్న మిగిలిన కూరగాయలన్నీ కుళ్ళిపోయి వాసనొస్తున్నాయి. ఆమె చేసిన తప్పు ఆమెకు బాగా అర్థమైంది. చిచ్చుకాకి ఏడుస్తూ, చిన్నగా చూసావా, నా గర్వం, నా బద్ధకం నన్ను ముచ్చేశాయి. తుని తెలివిగా నిజాయితీగా వ్యాపారం చేసి గెలిచింది. నేను మోసం చేసి ఓడిపోయాను. ఇప్పుడు మనం ఏ తిని బతకాలి? ఆమె ఏడుపుని విన్న తుని పిచ్చుక అక్కడికొచ్చింది. బాధపడికు చిచ్చు, ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు. నీ బద్ధకాన్ని మోసాన్ని వదిలే. నా వ్యాపారం చాలా పెద్దదయ్యింది. నాకు సాయం చేయడానికి ఒకరు కావాలి. కూరగాయలు శుభ్రం చేసి బుట్టలు సర్దడానికి నాతో పాటు పని చేస్తావా? చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏంటి తుని, నీ దగ్గర పని చెయ్యాలా? ఆ అవును, కష్టపడితేనే కదా డబ్బులొచ్చేది. ఇష్టమైతే రా, జీతం సరిగ్గా ఇస్తాను. చిచ్చుకాకి వేరే దారి లేదు. తన తప్పు తెలుసుకుని తుని పిచ్చుక దగ్గర పనిలో చేరింది. ఆ విధంగా తుని పిచ్చుక తన తెలివితో నిజాయితీతో ఊర్లోనే తెలివైన కూరగాయల వ్యాపారిగా పేరు తెచ్చుకుంది. ఆమె కష్టాన్ని చూసి సోమరిపోతు చిచ్చుకాకి కూడా నెమ్మదిగా కష్టపడి పనిచేయడం నేర్చుకుంది. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న పెంకుటింట్లో నివసించేది. ఆ ఇల్లు చాలా పాతది. తుని భర్త ఉన్నప్పట్నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఆ ఇల్లు పేదరికానికి నిదర్శనంగా ఉన్న తుని పిచ్చుకకు మాత్రం అదొక భర్త జ్ఞాపకాలతో నిండిన ఒక అందమైన గూడు. రోజంతా పొలం పనులతో కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చి బుజ్జితో గడపడమే ఆమెకు సంతోషం. అయితే ఆ సంతోషానికి వర్షాకాలం ఒక పెద్ద అడ్డంకిలా ఉండేది. వర్షం వస్తుందంటే చాలు తుని గుండెల్లో భయం మొదలయ్యేది. బుజ్జి పిచ్చుక ఆకాశం వైపు చూస్తూ, అమ్మా, అమ్మ చూడు, ఆకాశం నల్లగా అయిపోయింది. వర్షం వచ్చేలా ఉంది. అయ్యి చాలి, మనం వర్షంలో ఆడుకోవచ్చు. తుని పిచ్చుక ఇంటి పైకప్పు వైపు ఆందోళనగా చూస్తూ, బుజ్జి, నువ్వు లోపలికి పద. ఆడుకోవడం కాదు, మన ఇల్లు ఈ వానకు నిలబడుతుందో లేదోనని నాకు చాలా భయంగా ఉంది. ఈ పెంకులు ఎప్పుడు రాలిపడిపోతాయో తెలియడం లేదు. అమ్మా, నువ్వెప్పుడూ ఇంతేనమ్మా, ప్రతి చిన్న వర్షానికి భయపడిపోతావు. మన ఇల్లు చాలా స్ట్రాంగ్. తుని పిచ్చుక అలా కంగారు పడుతూ ఉండగానే అటుగా తన పొరుగున ఉండే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి వచ్చింది. చిచ్చుకాకి ఈ మధ్య తన ఇంటిని బాగు చేయించుకుని కొత్త రంగులు వేయించుకుంది. ఆ గర్వం ఆమె నడకలో స్పష్టంగా కనిపిస్తోంది. చిచ్చుకాకి తుని ఇంటిని ఎగతాళిగా చూస్తూ, ఏంటితోనే, ఈ వాన ఆగకముందే నీ ఇల్లు స్నానానికి సిద్ధమైపోయినట్టుందే. ఈ పాత పూరి గుడిసే ఈ వాన దెబ్బకు తట్టుకుంటుందా? తుని పిచ్చుక నొచ్చుకుంటూ, ఇల్లు పాతదే కావచ్చు చిచ్చు, కాని ఇందులో మాకు ప్రశాంతత ఉంది. ప్రశాంతత? వర్షపు నీళ్లు ఇంట్లోకి వస్తుంటే ఏ గిన్నె ఎక్కడ పెట్టాలోనని పరుగులు తీయడమే ప్రశాంతత అంటే. నీ ప్రశాంతతకు నా దండం తల్లి. నా ఇల్లు చూడు, కోటలా కట్టించాను. ఒక్క చుక్క నీరు లోపలికి రాదు, ఒక్క గాలి కూడా నన్ను తాకలేదు. దీన్ని బలమైన ఇల్లు అంటారు. అవును బుజ్జి, మా ఇల్లు చాలా స్ట్రాంగ్. మేము లోపల హాయిగా టీవీ చూసుకుంటూ వేడివేడి పకోడీలు తింటాం. బుజ్జి పిచ్చుక మౌనంగా, పోరా, మా ఇల్లు కూడా స్ట్రాంగే. మా అమ్మ నాతో ఉంటుంది. సరేలేతోనే, రాత్రికి మీ ఇల్లు కోల్పోతే వచ్చి నా ఇంటి వరండాలో పడుకోండి, కానీ లోపలికి మాత్రం రానివ్వను. నా కొత్త తివాచీలు పాడైపోతాయి అని గట్టిగా నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళింది. చిచ్చు మాటలకు తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
తన పేదరికాన్ని చూసి నవ్వినందుకు చాలా బాధపడింది. నిజమే కదా, ఈ ఇల్లు కూలిపోతే నా బుజ్జిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని ఆందోళన పడసాగింది. ఆ రాత్రి చిచ్చుకాకి అన్నట్టే భయంకరమైన గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోయింది. కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. తుని పిచ్చుక ఇంట్లోకి నీళ్లు దారలా కారడం మొదలైంది. బుజ్జి పిచ్చుక భయంతో తల్లిని పట్టుకొని, అమ్మా అమ్మా నాకు భయంగా ఉంది, మనం మంచం మీద కూడా నీళ్లు పడుతున్నాయి. భయపడికి బుజ్జి, మనం గిన్నెలు పెడదాం. తుని గిన్నెల కోసం వెళ్తూ ఉండగా గడగడామని పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి గోడ ఒకటి కూలిపోవడం మొదలైంది. అయ్యో బుజ్జి, పరిగెత్తు, ఇల్లు కూలిపోతుంది అని అరుస్తూ బుజ్జిని చేత్తో పట్టుకుని ప్రాణభయంతో ఆ వర్షంలోకి బయటకు పరిగెత్తింది. వాళ్ళు బయటకొచ్చిన క్షణంలోనే వాళ్ళ పాత ఇల్లు మొత్తం ఢమాల్మని కుప్పకూలిపోయింది. ఆ దృశ్యం చూసి తుని, బుజ్జి ఇద్దరూ షాక్ అయ్యారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ గూడు చెల్లాచెదరైపోయింది. ఆ వర్షంలో తడుస్తూ వణుకుతూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇద్దరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మా మన ఇల్లు పోయింది అని బుజ్జి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తుని పిచ్చుకకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇప్పుడు చిచ్చు దగ్గరికి వెళ్తే నన్ను చూసి ఇంకా ఎగతాళి చేస్తుంది, నన్ను లోపలికి కూడా రానివ్వదు అని అనుకుంది. అయినా కూతురి కోసం ప్రయత్నిద్దామని చిచ్చు ఇంటి తలుపు తట్టింది. తుని పిచ్చుక వణుకుతూ, చిచ్చు చిచ్చు దయచేసి తలుపుతే, మా ఇల్లు కూలిపోయింది, ఈ ఒక్క రాత్రికి. లోపల నుండి చిచ్చు గొంతు వినిపించింది. అయ్యా కోల్పోయిందా, నేను ముందే చెప్పాను కదా. సరేలే, నా వరండాలో చాలా చోటుంది, వెళ్ళక్కడ పడుకోండి, కానీ లోపలికి మాత్రం రావద్దు, నా ఇల్లంతా బురద అయిపోతుంది అని లోపల నుండి గట్టిగా అరిచింది. తునికి అవమానంతో కన్నీళ్లు ఆగలేదు. తన స్నేహితురాలు ఆపదలో ఉంటే కనీసం తలుపు కూడా తీయని చిచ్చుని చూసి, ఇలాంటి వాళ్ళను ఆశ్రయం అడిగినందుకు నన్ను నేను అనుకోవాలి అని అనుకుంటూ బుజ్జిని తీసుకుని ఆ వర్షంలోనే వెనుతిరిగింది. ఇద్దరూ తడుస్తూ ఒక ఆధారం కోసం వెతుకుతున్నారు. అప్పుడే వాళ్ళకి ఊరి చివర కొంచెం ఎత్తులో ఉన్న ఒక పెద్ద పురాతన మర్రి చెట్టు కనిపించింది. అది 100 సంవత్సరాల నాటిది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా చాలా విశాలంగా బలంగా ఉన్నాయి. బుజ్జి పద, ఆ చెట్టు కిందకైనా వెళ్దాం, కనీసం వర్షం కొంచెమైనా తగ్గుతుంది. ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. చెట్టు మొదలు చాలా లావుగా ఉంది. ఆ మొదట్లో కొంచెం పైకి ఒక పెద్ద తొర్ర లాంటిది కనిపించింది. అది ఒక చిన్న గదిలాగా లోపలికెళ్లడానికి వీలుగా ఉంది. దాన్ని చూడగానే తుని పిచ్చుక మెదడులో ఒక మెరుపు మెరిసింది. తుని పిచ్చుక ఆనందంగా, బుజ్జి చూసావా ఆ తొర్ర, అది మన కొత్త ఇల్లు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, చెట్టు తొర్రలో ఇల్లా అమ్మా, మనం మంటిలో ఎలా ఉంటాం? ఎందుకుండలేం బుజ్జి, ఆ చెట్టు మన పాత ఇంటి కంటే 100 రెట్లు గట్టిగా ఉంది. ఈ వర్షం గాలి దీన్నేం చేయలేవు. ఈ తొర్రను మనం అందమైన ఇల్లుగా మార్చుకుందాం. ఇది మనల్ని కాపాడే దేవుడిచ్చిన ఇల్లు. ఆ మాటతో ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ రాత్రికి ఎలాగోలా ఆ తొర్రలోనే తలదాచుకున్నారు. ఆశ్చర్యంగా లోపల చాలా వెచ్చగా సురక్షితంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం వర్షం కొంచెం తగ్గింది. తుని పుచ్చి తమ కొత్త ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. తమ పాత ఇంటి దగ్గర కూలిపోయిన సామాన్లలో నుండి కొన్ని కర్రలు, పనికొచ్చే వస్తువులు ఏరుకొచ్చారు. తుని పిచ్చుక అడవిలోకెళ్లి గట్టి వెదురు బద్దలు, తాటాకులు సేకరించుకొచ్చింది. బుజ్జి, నువ్వు ఈ ఆకులతో లోపల గోడలకు అలంకరించు, నేనీ వెదురు బద్దలతో ఒక చిన్న తలుపు, కిటికీ తయారు చేస్తాను. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ప్రేమగా ఆ చెట్టు తొర్రను ఒక అందమైన ఇల్లుగా మార్చడం మొదలుపెట్టారు. లోపల నేల మీద ఎండుగడ్డి పరిచి దానిమీద ఒక చాప వేశారు. ఒక మూల వంట చేసుకోవడానికి చిన్న పొయ్యి ఏర్పాటు చేశారు. పడుకోడానికి ఒక చిన్న మంచం లాంటిది కర్రలతో అమర్చారు. మధ్యాహ్నానికి వాళ్ల చెట్టు ఇల్లు సిద్ధమైపోయింది. అది బయట నుండి చూసేవాళ్లకు ఒక చెట్టు తొర్రలాగే ఉన్నా లోపల మాత్రం ఒక ప్రశాంతమైన అందమైన గూడులా తయారైంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో గెంతులేస్తూ, అమ్మా ఇది సూపర్, మన పాతింటి కంటే ఇదే చాలా బాగుంది. కిటికీలో నుంచి చూస్తే ఊరంటే కనిపిస్తోంది, ఇది నా ట్రీ హౌస్. ఆ రోజు రాత్రి తుని పుచ్చి తమ కొత్త ఇంట్లో హాయిగా పడుకున్నారు. బయట వర్షం పడుతున్నా వాళ్లకు ఎలాంటి భయమూ లేదు. ఆ రాత్రి వర్షం మరింత పెద్దదైంది. ఉదయం నుండి ఎడతెరప లేకుండా కురుస్తోంది. ఊర్లోని పల్లపు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. నదికి వరద వచ్చింది. నీళ్లు మెల్లమెల్లగా
ఇళ్లలోకి రావడం మొదలైంది. తుని, బుజ్జి తమ చెట్టు ఇంట్లో సురక్షితంగా వెచ్చగా కూర్చొని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నారు. తుని వేడివేడిగా ఏదో వంట చేస్తోంది. అప్పుడే వాళ్లకు బయట నుండి పెద్దగా అరుపులు వినిపించాయి. కాపాడండి, కాపాడండి, అయ్యో నా ఇల్లంతా మునిగిపోయింది. తుని, బుజ్జి కిటికీల నుండి కంగారుగా కిందకి చూశారు. కింద ఊరంతా నీటితో నిండి ఉంది. చిచ్చుకాకి ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తన ఇంటి పైకప్పు మీద నిలబడి భయంతో వణుకుతూ సహాయం కోసం అరుస్తుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో నా కోట్లాంటి ఇల్లు, నా కొత్త తివాచీలు అన్ని నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. ఎవడైనా కాపాడండి, చలికి చచ్చిపోతున్నాం. చిచ్చుకాకి దీనస్థితిని చూసి తుని పిచ్చుక మనసు కరిగిపోయింది. తుని పిచ్చుక కిటికీలో నుండి గట్టిగా, చిచ్చు, కంగారు పడుకు, మేమిక్కడే చెట్టు మీదున్నాం. ఒక తాడు వేస్తున్నాను, దాన్ని పట్టుకుని జాగ్రత్తగా పైకెక్కండి. తుని ఒక గట్టి తాడును కిందకి విసిరింది. చిచ్చు, చిన్ను ఆ తాడుని పట్టుకుని అతి కష్టం మీద చెట్టెక్కి తుని ఇంటి త్వరలోకి చేరుకున్నారు. లోపలికి రాగానే ఆ వెచ్చదనానికి, ఆ ప్రశాంతతకు వాళ్ళు ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, ఆతోనే నన్ను క్షమించు. రాత్రి నువ్వొస్తే నేను తలుపు కూడా తీయలేదు. నా ఇల్లు గట్టిదని గర్వపడ్డాను, కానీ ఈ రోజు నా ఇల్లే నన్ను ముంచేసింది. నీ చిన్న చెట్టిల్లే మా ప్రాణాలను కాపాడింది. తుని పిచ్చుక నవ్వుతూ, పర్లేదులే చిచ్చు, ఇల్లు పెద్దదా చిన్నదా అన్నది కాదు ముఖ్యం. మన మనసు పెద్దదిగా ఉండాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. ముందు ఈ వేడివేడి గంజి తాగు, చలి తగ్గుతుంది. తుని పిచ్చుక వాళ్ళిద్దరికి వేడి గంజి ఇచ్చింది. చిచ్చుకాకి ఆ గంజి తాగుతూ తుని మంచితనానికి, తన గర్వానికి సిగ్గుపడుతూ కూర్చుంది. బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ భయంకరమైన వర్షం తుని పిచ్చుకకు ఒక కొత్త, సురక్షితమైన ఇంటిని ఇవ్వడమే కాకుండా చిచ్చుకాకి జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠాన్ని కూడా నేర్పింది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన గర్వాన్ని వదిలేసి తుని పిచ్చుకతో నిజమైన స్నేహితురాలిగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంది. వాళ్ళందరికీ ఆ చెట్టిల్లు ఒక మరపురాని జ్ఞాపకంగా, ఐక్యమత్యానికి చిహ్నంగా నిలిచిపోయింది.